సత్యగిరి ప్రసాద్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు రూలింగ్ ఇచ్చారు. 175 మంది సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% అంటే 18 మంది శాసనసభ్యులు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈ విషయం పైన తీవ్రమైన గందరగోళం, ఆరోపణలు, అంశాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక స్పీకర్గా ఈరోజు క్లారిటీగా ఒక రూలింగ్ ఇస్తున్నానంటే ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్ కూడా మీరు విన్నారు. ఆల్రెడీ జనసేన కూటమిలో ఉంది, మిగతా పార్టీలన్నీ కూటమిగా ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు, ప్రతిపక్షం ఎవరు, మేమే కదా, ఇది ఆయన అడుగుతున్నది. ముందు దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? వెంకటరెడ్డి కూడా ఉండింటే బాగుండేది. ఎందుకంటే వెంకటరెడ్డిగా జాయిన్ అవుతున్నారని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాశారు శాసనసభ స్పీకర్ కి అడ్రస్ చేస్తూ, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా పెట్టుకున్నారు అర్జీ. ప్యారలల్ గా గౌరవ కోర్టు వారిని కూడా అప్రూవ్ చేయడం జరిగింది, పిటిషన్ వేసుకున్నారు. ఈ పిటిషన్ ని విచారించదగిందా కాదా అన్న విషయం ఇంకా తేల్చలే కోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎక్కడా కూడా 10% వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఎక్కడుంది అని అడుగుతూ స్పీకర్ కి లేఖ రాశారు. అదేవిధంగా కోర్టు వారిని కూడా అప్రూవ్ చేయరు. స్పీకర్ గారు ఈ రోజు ఆయన రాసినటువంటి లేఖకి రిప్లై ఇచ్చేశారు ఆన్ రిటర్న్. నువ్వు రిటర్న్ గా ప్రశ్న అడిగావు, రిటర్న్ గా సమాధానం ఇచ్చేసి, పైగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరేమైనా డబుల్ యాక్షన్ పోషిస్తారా, మేము కదా అపోజిషన్ అధికార పక్షంలో మీరున్నారు, ప్రతిపక్ష పాత్ర కూడా నువ్వే పోషిస్తావా అంటూ మమ్మల్ని ప్రశ్నించే విధంగా మాట్లాడాడు. నీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకూడదని ప్రజలు డిసైడ్ చేశారు. మళ్ళీ ఎందుకు రభసా? పైగా నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి మెలికి పెట్టేది. రావద్దు, ఏమైపోతుంది? నువ్వు రాకపోతే ఏమైపోతుందబ్బా? కొంపలే ఉన్నట్టుకోబోతుందా? స్పీకర్ గారు తన లేఖలు చాలా స్పష్టంగా రాశారు. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, మీ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించడానికి శాసనసభకు రండి. ప్రతిపక్ష హోదా అనేది నేను ఇవ్వదగింది కాదు, అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ఆఫ్ సబ్ క్లాస్ 3లో, అదేవిధంగా ఆర్టికల్ 189 ఆఫ్ సబ్ క్లాస్ 3లో చాలా స్పష్టంగా ఉంది. 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ సంపాదించుకున్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తాము. పైగా గతంలో 1972 నుండి 77 ప్రాంతం వరకు కూడా ప్రజలు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994 నుండి 99 మధ్య కూడా ప్రజలు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్ష నాయకుడు హోదాలో శాసనసభకు రండి, మీ సమస్యలు ప్రస్తావించండి అని చెప్పారు. మాకు ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో నాకు కూడా అంతే టైం ఇవ్వాలని చెప్పి ఏదో కండిషన్ పెట్టాడు ఆయన. నీకు టైం ఇవ్వాలన్నా వద్దని చెప్పి చేర్చడానికి కూడా ఫస్ట్ నువ్వు హౌస్ లోకి వస్తే, ప్రతిపక్ష నేత హోదా ఉంటే ముఖ్యమంత్రికి ఎంత సమయం వస్తుందో మళ్ళీ మేము మాట్లాడడానికో తప్పులు ఎత్తు చూపడానికో మాకు అంతే సమయం వస్తుంది. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు వ్యాఖ్య. నేను చెప్పేది ఏంటంటే, నీకు టైం ఎంత ఇవ్వాలా, నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ లో వ్యాలిడిటీ ఉందా, అవసరమా కాదా అని స్పీకర్ డిసైడ్ చేసి, ఏమో బహుశా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయానికన్నా కూడా నీకు ఎక్కువ ఇవ్వచ్చేమో. ముందు నువ్వు రాప్ప అంటే అసెంబ్లీకి రాకుండా దాంకుని డొంక తిరుగుకుంటా తుర్రుమనేది తుస్సుమనేది నీకు తెలీదా? ఆ రోజు శాసనసభ వేదిక పైన చెప్పే కదా, నేను అనుకుంటే ఒక 4-5 సభ్యులు పెరుగుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పావు కదా. అంటే దాని అర్థం ఏంది? 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటేనే కదా అపోజిషన్ ఇస్తామని. పైగా ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, ఎంత దిగజారాడంటే, గతంలో నాయకులు చూసాం, మా నాయకుడు కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఒక సవాల్ విసిరాడు అసెంబ్లీలో. ఏమని? ఏ శాసనసభకు రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాను అని చెప్పి సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూర్చున్నాడు. నువ్వు విసురు ఆ విధంగా నాకు ముఖ్యమంత్రి హోదా కావాలని ఫైట్ చేయకుండా ప్రతిపక్ష హోదానే కావాలంటున్నాడు. సత్యగిరి ప్రసాద్ గారు, రైట్ మాట్లాడదాం. ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం దేవులాడే ప్రతిపక్ష హోదా కోసం దేవులాడే స్థితికి దిగజారిపోయావు నువ్వు. ఓకే, అక్కడక్కడ నాయకులు చూసా ముఖ్యమంత్రి హోదా కావాలని దేవులాడారు, కానీ నువ్వేంది స్వామి నువ్వు ప్రతిపక్ష హోదా కోసం దేవులాడుతున్నావు? మాట్లాడదాం, అడుగుదా. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎందుకు రారు, మీరు రావాలి, వచ్చి తీరాలి అని ఎక్కడ లేదు. ఆ మాట ఎక్కడ ప్రస్తావించలేదు స్పీకర్ గారు. మీ ప్రాంత ప్రజలు నష్టపోతారు,
రమ్మండి, రావచ్చు. రావాలి అనలేదు, మీరు రావాలి, బాధ్యతగా ఎమ్మెల్యేలు రావాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి సమస్యలు లేవనెత్తాలి అన్నారు. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇక్కడ ఎవరు అన్నాలు మానేసి రాష్ట్రంలో 5 కోట్ల మంది అన్నం తినకుండా, చిన్నపిల్లలు నిద్రపోకుండా, పాలు తాగకుండా అలిగేటువంటి పరిస్థితి లేదు. ఏం కాదు. సత్యగిరి ప్రసాద్ గారు కాఫీలు తాగుతారు, వెంకటరెడ్డి గారు తింటారు, ప్రశాంతంగా. వెంకటరెడ్డి గారు ఇప్పుడు స్పీకర్ గారు రాసిన లేఖని ఎట్ట పడితే అట్ట వక్రీకరించేసి ఇది చేసేస్తే దానికి నేనేం చెప్పలేము. లేఖ రాసింది స్పీకర్. వినండి, నా దగ్గర కూడా ఉంది ఆ లేఖ. మరి ఏమంటారు దాంట్లో? 2వ పేజీ చదవండి, ఏమి ఇచ్చారు వదిలేసండి. దాంట్లోనే 3వ పేజీలు కూడా చదివింది. రాజ్యాంగంలోని 100(3), అదే విధంగా ఆర్టికల్ 189(3) లో 10% ఆఫ్ ది టోటల్ సీట్స్ వస్తేనే ప్రతిపక్ష స్థానం ఇస్తామని ఆయన రిటర్న్ గా రాసి ఇచ్చాడు. నీకు రూలింగ్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని అంటే ఈ 4 అంశాలను ప్రస్తావించారు. మీరు వినండి, మీరు మాట్లాడిన సేపు ఓపిక ఉన్నా కదా, వినండి. ఎందుకు అంత ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు స్పీకర్ ఇచ్చింది రూలింగ్, ఇదేం చిత్తుకాయితం ఏం కదా. పైగా నువ్వు కోర్టు కూడా వేసినావు. కోర్టులో కూడా ఇంకోటి ఏంటంటే ఈ లోపల ప్రెస్ మీట్లు పెడుతున్నావు. వెన్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడిస్, కోర్టులో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టి అరుచుకొని గీచుకుంటూ ఏమొస్తుంది? ఏం రాదు. టెన్షన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర శాసనసభ హౌస్ లోకి వచ్చి ప్రజా సమస్యను ప్రస్తావించాలి అనేటువంటి తాపత్రయం, ఆ ఇంటెన్షన్ ఉంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా అనేదే ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చెప్పారు కదా, 1994 లో నర్సంపేట నుండి మద్దికాయల ఓంకార్ అనేసి ఎంసీపీ నాయకుడు 8 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఒక్కడే గెలిచాడు. ఆయన హౌస్ లోకి వస్తే సుదీర్ఘంగా ప్రజా సమస్యలు ప్రస్తావించేవాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు. ఆ కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఈయన నాకు అది ఎందుకు గింజుకుంటా ఉన్నాడు, ఏడుస్తాడు, సొక్కాయి బీక్కుంటాడు, నెత్తి గుద్దుకుంటాడు. ఒక మాట నేను మాట్లాడితే తట్టుకోలేదు. గుర్తుపెట్టుకోండి సప్తగిరి ప్రసాద్ గారు, నేను మాట్లాడాను. నేను మీ రోగాల బెయిల్ దగ్గర నుంచి ఎత్తుతాను. మీరు మాట్లాడేటప్పుడు గింజుకోట్ల ఎవడో ఏడవట్ల, మీలాగా ఏడ్చినట్టుగా నటించేసి బయటికి పోలా. నేను మాట్లాడితే డిబేట్ లో ఉండరు. పద్ధతిగా మాట్లాడదు. నేను ఏడ్చినట్టుగా 70 ఏళ్ల వయసులో ఏడ్చినట్టుగా నటించి అసెంబ్లీ నుంచి పారిపోయి ఎవరు ఏడుస్తున్నాడు? ప్రజల కోసం అడుగుతాం. మీకు మీరు 164 మీరు నెత్తి చూపిస్తున్నారు, అది ఆల్రెడీ పోయింది. చూపించుకుంటారు, ఉన్నది పోయింది. వ్యక్తిగతంగా ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. డిబేట్ గా కన్ఫైన్ అవుతాం. ఎందుకంటే ఏపీలో ఈ ప్రతిపక్ష హోదా అనేది ఆ టాపిక్ అయింది కాబట్టి, ఆల్రెడీ మీరు కోర్టుకి వెళ్ళారు కాబట్టి. చూడు, వినండి సార్, జగన్మోహన్ రెడ్డికి భయపడలేదు, రాజశేఖర రెడ్డికి భయపడలేదు, రాజారెడ్డికి భయపడలేదు, ఇంకో 100 మంది వచ్చినా భయపడం. నీకు ప్రజలు ఇస్తే ఆటోమేటిక్ గా వస్తుంది ప్రతిపక్ష హోదా. ఈ లోపల వచ్చి కళ్ళు ఉరిమి చూసేది, బల్ల గుద్దేది, ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఏమైపోతుంది? ఏం ఎవరిని బెదిరిస్తున్నారు? ఇట్లా బెదిరించబట్టే కదా నువ్వు 150 నుండి 11కి వచ్చావు. సతీష్ గారు సప్తగిరి ప్రసాద్ గారు, అంటే ఇంకా మేము కోర్టులోనే తేల్చుకుంటాము, ఒకవేళ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా స్పీకర్ విచక్షణ అధికారం అనే చెబుతారు. ఆ అంచనాకి ఆల్రెడీ వైసీపీ వచ్చేసింది. దీనిపై మీ కామెంట్. ఒక విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయారు. ఎస్, ఆయనకు హక్కు ఉంది, దాన్ని మేము కాదనలేము. ఆ పిటిషన్ ఇట్ సెల్ఫ్ అది అడ్మిట్ చేసి దాన్ని విచారించాలన్నా వద్దా అనేటువంటి స్టేజ్ లోనే ఉంది. ఓకే, రేపు పొద్దున విచారించి ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి కోర్టు, సో ఈ గ్రౌండ్స్ మీద, ఎస్, అప్పుడు స్పీకర్ విల్ థింక్ ఓవర్ ఇట్, ఆలోచిస్తాడు. ఇప్పుడు స్పీకర్ కూడా ఒక విషయం చెప్తాను, సింపుల్ గా ఆలోచించాలి. మాకేం జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా కక్ష ఎక్కడ లేదు, నీకు ఇవ్వకూడదని ఎక్కడ లేదు. మా చీఫ్ మినిస్టర్ గారు పదే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్తున్నారు, అయ్యా అది నా చేతులు లేదు, నేను ఇవ్వలేను అని చెప్పేశారు. అది ప్రజలు ఇవ్వాల్సింది. లేదు కాదు కూడదని విభేదించి కోర్టుకు పోయారు. ఎస్, నీకు ఆ లిబర్టీ ఉంది, పో తెచ్చుకో డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఇప్పుడు విషయం చెప్తున్నానండి, పిటిషన్ ఈస్ ఓన్లీ ఇన్ అడ్మిషన్ స్టేజ్ ఇట్ సెల్ఫ్.
ఇది అడ్మిషన్ అయ్యి దీనిపైన ఆర్గ్యుమెంట్స్ జరిగి మేము కౌంటర్ వేసి ఇవంతా జరిగేటప్పటికి ఈ పుణ్యకాలం 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా 5 ఏళ్ళు పడుతుందా మనకు తెలియదు. సరే రేపే కూడా వచ్చేసింది అని అనుకుందాం. జడ్జిమెంట్ రానివ్వండి, స్పీకర్ ఆలోచిస్తారు. స్పీకర్ ఇప్పుడు రాసింది స్పీకర్ చిత్కాయితం కాదు, ఇట్స్ ఎ రూలింగ్. ఈ రూలింగ్ నే నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకి వెళ్ళి. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతే లెటర్ రాశారో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయి హీ కెన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అయ్యా చూడండి, ఇది చట్ట విరుద్ధము, ఈ విధంగా రూలింగ్ ఇచ్చాడు, ఇది తప్పు, శాసనసభ వ్యవహారాలకు విరుద్ధము అని మాట్లాడొచ్చు, కాదని లేదే. కాకుండా ఇక్కడ విషయం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, 11 మంది సభ్యులు ఉన్నారు, శాసనసభకు రావాలి, ప్రజా సమస్యలను ప్రస్తావించాలి, ఒక అర్థవంతమైన చర్చ జరపాలి. మీరు మాట్లాడే చర్చలో వ్యాలిడిటీ ఉండి, విలువలు ఉండి, విశ్వసనీయత ఉండి, దానికి అర్థం ఉంటే తప్పకుండా స్పీకర్ గారు నీకు ఇవ్వాల్సిన సమయానికని ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే ముందు మీరు హౌస్ లోకి రావాలి కదా. అదోదిలి పెట్టేసి ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ మీద అక్కసు వెళ్ళగట్టుకుంటూ వీళ్ళు చేతికరించుకుంటూ వ్యవస్థని ప్రజల్ని ఏంటది వాటుసే ప్రజల పైన అక్కసు వెళ్ళగక్కుతున్నావు. అది కాదు కదా. హుందాతనం ఉండాలా. ఒక నాయకుడికి ఒక విషయం చెప్తాను చూడండి. ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 23 మంది సభ్యులతో వచ్చినప్పుడు ఈ 4-5 ఏమో వెళ్ళిపోయారు. ఆ వంశీ గారు ఇంకొకరు 4-5 వెళ్ళిపోతే ఇంకా మిగిలిన 17-18 మంది ఉంటే 15 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే అసెంబ్లీలో ఒక పక్క నిలబడి, ఒక్కరే సింగిల్ మ్యాన్ నిలబడి ప్రభుత్వంకి అడిగినటువంటి ప్రశ్నలకి ఫైట్ చేస్తూ, పోరాటం చేస్తూ, సమాధానం ఇస్తూ నిలబడ్డాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, వినండి వెంకటరెడ్డి గారు, తొందరపడితే కాదు, వినండి. ఒక నాయకుడికి ముందు ఉండాల్సింది ఏంటంటే అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి కూడా ఎంతమంది ఉన్నారనే సంఖ్య కాదు మనకు కావాల్సింది. నా పక్కన 100 మంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు. వినండి, నేను సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యాను. నాకు వెంకటరెడ్డితోనూ ఇంకొకరితోనూ వాద ప్రతివాదన పనిలే. నేను చెప్పేది చెప్తున్నాను, జనం చూస్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు నిజమా అబద్ధమా అని చెప్పేసి. సతీష్ గారు వెంకటరెడ్డి గారు డిసైడ్ చేసేది. నా వాదన కరెక్టా కాదని పబ్లిక్ విల్ డిసైడ్. నువ్వు వచ్చేయి, అసెంబ్లీకి నిలబడు, మాట్లాడు. ఇప్పుడు ఎంతమంది సంఖ్యాబలం అనేది కాదు కదా. ఇది మా కర్మ అని అంటున్నాడు వెంకటరెడ్డి గారు. తప్పదు పాపం, ఏం చేద్దాము, కర్మే. 11 మందికి ఇచ్చారు, దానికి మనం ఏం చేద్దాము కాదు సార్. సప్తగిరి ప్రసాద్ గారు చర్చను ముగించే ముందు, ఇప్పుడు ఇది మళ్ళీ న్యాయపరమైనటువంటి అంశాలకు తెరలేస్తుంది. న్యాయ వ్యవస్థ గొప్పదా, శాసన వ్యవస్థ గొప్పదా అనే చర్చ మళ్ళీ లేవనెత్తుతారు. వస్తుంది ఆటోమేటిక్ గా. సుప్రీంకోర్టు డైరెక్షన్స్, రూలింగ్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. శాసనసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన మేమేమి కామెంట్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. అయినా గానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది న్యాయస్థానం యొక్క తలుపులు తట్టడానికి. తట్టమనండి. ఆ విషయం ఆల్ ద బెస్ట్, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.